గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. అంటే ప్రభుత్వం ఏం చేస్తోంది రైతులకు మెయిన్గా అంటే కావాల్సింది యూరియా. ఒకసారి నాట్లేయడం మొదలు పెట్టారంటే ఖచ్చితంగా యూరియా అవసరం ఉంటుంది. సో భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాం, ప్రస్తుతానికి ఎంత షార్టేజ్ ఉంది, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడుతున్నారా, ఎట్లా చూడొచ్చు? లేదంటే పక్కనే రామగుండం కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు, గోడౌన్లో దింపుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారా? బట్ ఏదైనా పోయి తెచ్చుకునేది కాదుగా, కేంద్రానికి లేఖ రాయాలి, ఒక డిపిఆర్ అనే సిస్టమ్ ఉంటుంది, అది సమ్మర్లోనే కొంత ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఏం జరిగింది, ఎట్లా చూస్తున్నారు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు? ఐఎన్ఎస్ వ్యూవర్స్ కు అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. రైతుల గురించి ఇవాళ తెలంగాణలో ఐన్యూస్ చర్చ పెట్టడం అనేది శుభ పరిణామం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 90 కోట్ల రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గానీ బీజేపీ ప్రభుత్వం గానీ పట్టించుకునే దాఖలాలు కనబడడం లేదు. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి 700 మంది రైతుల ఆత్మహత్యలు గానీ, హత్యలు గానీ, యాక్సిడెంట్లు గానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు జరిగిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 19 నెలలుగా చేస్తున్నది ఏంటంటే తెలంగాణకు కావలసినటువంటిది 5 లక్షల టన్నుల యూరియా రావాలి. వాళ్ళు కేటాయించింది 3 లక్షల టన్నులు అని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చింది 1,75,000 టన్నులు వచ్చింది. ఇలా డీకే అరుణ గారు ఏం చెప్తున్నారంటే సబ్సిడెంట్ గా ఉన్నది తెలంగాణలో యూరియా అని డీకే అరుణ గారు చెప్తున్నారు. ఇలా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి వెళ్ళి డైరెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ కు రావాలంటే రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎరువుల శాఖ ఒక ఇండెంట్ పెట్టాలి, ఆ ఇండెంట్ పాస్ కావాలి. మనకు వచ్చే ఇండెంట్ లో ఆ రసీదు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలను విడిపోతే తప్ప మనకు వచ్చే పరిస్థితి ఎట్లేదు. దీంట్లో కేంద్రానికి నిందించాల్సినటువంటి అవసరం కనిపించట్లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలి. సో ముందు నుంచే దానిపైన ఒక గ్రౌండ్ వర్క్ చేయాలి. అదే శ్రీకాంత్ సార్ మీకు చెప్తున్నా. ఇలా నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ 8 మంది ఎంపీలను, బీజేపీ 8 మంది ఎంపీలను గెలిపించుకున్న తర్వాత కూడా రైతులకు ఇంత దారుణంగా వచ్చినటువంటి వ్యవహారం ఏంటంటే తొలకరి చినుకులు పడ్డప్పుడే రోని మురుగశిర కార్తుల్నే ఈ వానాకాలంలో మే మాసంలోనే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 6 లక్షల టన్నుల యూరియా రెడీగా పెట్టుకున్నది. ఎక్కడ లైన్లో నిలబెట్టుకోలేదు, చెప్పులు లైన్ లో పెట్టలేదు, పాలిథిన్ కవర్లు లైన్ లో పెట్టలేదు. మాకు యూరియా ఎంత అవసరం ఉన్నది అనే దాని మీద రాష్ట్ర దేశంలోనే 3వ స్థానం 4వ స్థానానికి తీసుకొచ్చినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా 266 రూపాయలు చెప్తే యూరియాకు 350 రూపాయలు పెట్టినా కూడా దొరకడం లేదు రైతులకు. లైన్ నిలబడతాం. ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో సగం మండలాలలో యూరియా లేదు. ఎందుకు యూరియా లేదంటే 5 లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. 5 లక్షల టన్నులలో వాళ్ళు కేటాయించింది 3,06,000 టన్నులు. ఆ 3 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్నది లాస్ట్ 28 జూన్ వరకు 1,75,000 టన్నులు. అంటే దాదాపుగా ఇంకా రావాల్సిందే 25,000 టన్నులు రావాలి. ఇంకా మీరు ఇవ్వాల్సిన 2 లక్షల టన్నులు ఉంది. యూరియా 266 రూపాయలకు బస్తా రావాలంటే 350 రూపాయలు పెట్టినా దొరకడం లేదు. అంటే బ్లాక్ లో కాంగ్రెస్ దళారీలు కానీ ఎవరైనా వచ్చేసి బ్లాక్ లో ఆపేసేసి రైతులను ఇబ్బంది పెట్టడానికి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు